అద్భుతాలు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి, ఒక్క మన తెలంగాణలో తప్ప. అయితే సీఎం పైనే సిబిఐ రైడట. ఒకసారి చూడండి అది. అరుణాచల్ సీఎంపై సిబిఐ దర్యాప్తు. పేమా ఖాండు అక్రమాలపై విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు. బంధువులకు కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టినట్టు ఆరోపణలు. ఇక్కడ ఇది అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పేమా ఖాండు తన కుటుంబ సభ్యులు బంధువులకు అక్రమంగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం సిబిఐ దర్యాప్తులకు ఆదేశించింది. సుమారు 1270 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను ఆయన తన కుటుంబ సభ్యుల బంధువులకు అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సేవ్ మ్యాన్ రీజియన్ ఫెడరేషన్ వాలంటరీ అరుణాచల్ సేనల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తుల సంస్థ సిట్ను ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. అంతేకాకుండా 2015-2025 మధ్య జరిగిన కాంట్రాక్టు పనుల ఎవరికి కట్టబెట్టారు, వాటిని ఎవరు చేశారు తదితర వివరాలను అందజేయాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అబ్బాబ్బాబ్బా, ఎంత సమ్మగా ఉందబ్బా ఇది వింటుంటే. ఆ యొక్క అరుణాచల్ బీజేపీ ముఖ్యమంత్రిని కోర్టు ఏం చేసిందట, సిబిఐ దర్యాప్తు, అదేవిధంగా రాష్ట్ర విజిలెన్స్ దర్యాప్తు జరపాలి. 1,270,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వాళ్ళ బంధుమిత్రులకు ఏ విధంగా ఇస్తారని కొందరు ఒక సేన పోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగితే ఇక దాన్ని డైరెక్ట్గా విచారణకు తీసుకుపోతారు. కానీ మన ముఖ్యమంత్రికి ఏమైందబ్బా, మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పైన ఇట్లాంటి వేస్తే ఇంకెంత బాగుండు. మనోడు ఓటుకు నోటు కేసులో 50 లక్షలు దొబ్బి అడ్డంగా దొరికిపోయిన గొప్ప చారిత్రాత్మక నాయకుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 87 కేసులున్నా కూడా ఇప్పటిదాకా కూడా కోర్టులో ఎటువంటి చర్యలు కూడా లేవు ఇప్పటిదాకా. ఈయన దగ్గర ప్రభుత్వ భూములను 9,200 ఎకరాలను మొత్తం కబ్జాలకు ప్రయత్నాలు చేయడానికి పాల్పడి 5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే ప్లాన్ వేసిన ముఖ్యమంత్రి గారిని, ఆయన గారిపైన సిబిఐ రైడ్ ఎప్పుడు జరుగుతుందో, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వైన్స్ టెండర్లో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రోడ్ల టెండర్స్లో కావచ్చు, రాష్ట్రంలో పనికిరానోళ్ళు అంటే ఇప్పుడు తిరుపతి రెడ్డి ఎవడు కాదు కదా. తిరుపతి రెడ్డి వార్డు మెంబరా, తిరుపతి రెడ్డి జెడ్పీటీసా, ఎంపీటీసా, ఎమ్మెల్యేనా, ఎక్స్ఎమ్మెల్యేనా, మంత్రినా, ఎక్స్-మంత్రినా, ఎవడు కూడా కాదు. అట్లాంటి వాడికి 10 కార్లు, కాంట్రాక్టులు, భూములు, ప్రభుత్వ హైఫై జెట్ సెక్యూరిటీలు. తర్వాత ఈయనెవరు, కొండలరెడ్డి ఎవరు, మరి మాధవీలత సీఎం ఆఫీసులో ఆవిడ గారికి ఏం పని? ఇవన్నీ చూస్తూ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన సిబిఐ దర్యాప్తు ఎప్పుడు జరుగుతుంది? ఈ అద్భుతాలని పక్క రాష్ట్రాల్లో ఎందుకు జరుగుతున్నాయి? ఈ వాతావరణం మన రాష్ట్రంలో ఎందుకు చోద్యం చేసుకోవడం లేదు అనేది చాలా వరకు రాజకీయ నాయకులు, ఆ విశ్లేషకులు మాట్లాడుతున్న విషయాలు ఇవి.